సో, ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్‌లోనే ఉంది. సో, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలన్నా, కానీ కొన్ని కాలేజెస్‌లో మొబైల్స్ అలో చేయట్లేదు. అండ్ అలాగే ల్యాప్‌టాప్స్ కూడా ఉండట్లేదు. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్. వాట్ అబౌట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్? అంటే దట్ ఈస్ వెరీ ట్రూ అండి. చాలా సార్లు ఈ క్వెషన్ కూడా నేను విన్నాను. ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ అంటారు ఎలాగా అని చెప్పి. కరెక్ట్. రైట్. సీరియస్లీ మొబైల్ ఇట్స్ వెరీ లేకుండా, ఫన్నీ. ల్యాప్‌టాప్ లేకుండా ఎలా అని చెప్పి. హ్మ్. సో, వి డోంట్ అలౌ మొబైల్ ఫోన్స్ టు కాలేజ్. హ్మ్. ఓకే. లేదు. లేదు. ఓకే. బట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌కి వాళ్ళకి పల్స్ ఏంటి, ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే హార్ట్ పల్స్ రేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అలాగే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌కి ల్యాప్‌టాప్ ఇస్ లైక్ ఎ పల్స్. ఓకే. సో, కానీ చాలా అందుకు కాలేజ్‌లో థర్డ్ ఇయర్ నుంచి, ఫోర్త్ ఇయర్ నుంచి వాడుతూ ఉంటారు. అవును. నాకు తెలిసినంత వరకు. కాలేజెస్ ఇంజినీరింగ్ కాలేజెస్ కూడా. కరెక్ట్. సో, అందుకు మన దగ్గర ఏం చేస్తామంటే, రైట్ ఫ్రమ్ డే 1 ల్యాప్‌టాప్ ఇస్ కంపల్సరీ. ల్యాప్‌టాప్ లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్తాం. ఓకే. సో, ఫ్రమ్ వెరీ డే 1 ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా ల్యాప్‌టాప్ అనేది స్టూడెంట్‌కి ఉండాలండి. ఓకే. అంటే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు వెపన్స్ లేకుండా వెళ్తే ఎలా ఉంటది? డెఫినైట్‌లీ. అలాగే ఒక ప్లేస్‌మెంట్‌కెళ్ళినప్పుడు ప్రాపర్ ప్రిపరేషన్, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ లేకుండా వెళ్తే ఇట్స్ గుడ్ ఫర్ నథింగ్. సో, డెఫినైట్‌లీ. అందుకు ఖచ్చితంగా ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకుండాలని చెప్పి ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. అదేంటంటే ఆదిత్య ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. వావ్! ఎక్కడో నేను చాలా వరకు నార్త్ ఇండియాలో చూసాను. పెద్ద పెద్ద యూనివర్సిటీలో చూసాను ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ యెస్. యాక్చువల్‌గా యెస్ అండి. చెప్పాలంటే. ఓకే. సో, డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి గూడా ఇక్కడికి స్టూడెంట్స్ ఒస్తారు. వి హావ్ 34 బ్రాంచెస్. సో, హ్మ్. అక్కడి నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ ఒస్తారు. సో దట్ వాళ్ళకి డే అండ్ నైట్ ట్రైనింగ్స్ అనేది ఇస్తుంటాం ఫుల్ టైమ్. ఓకే. సో దట్ ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సెస్ అని ఇవన్నీ కూడా స్టూడెంట్స్‌కి నేర్పిస్తూ ఉంటాం. హ్మ్. బికాస్ ఏంటంటే చాలా రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏంటంటే లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గానీ, ఐఐఎమ్స్, ఐఐటీస్ వాళ్ళకి కొన్ని ఎంఓయూస్ ఉంటాయి. హ్మ్. లైక్ అమెజాన్ వెబ్ అవును. సర్వీసెస్ అని. సో, అలా మన డిగ్రీ కాలేజ్ కూడా ఏంటి అంటే వి హావ్ వండర్‌ఫుల్ ఎంఓయూస్ విత్ సో, సిస్కో. ఇంజినీరింగ్ కాలేజ్‌కి కూడా ఇన్ని ఎంఓయూస్ ఉన్ కానీ ఇంత క్లారిటీ లేదండి. ఉండదనుకుంటా. అవునండి. ఓకే. సో, దానివల్ల ఇట్స్ లైక్ స్టూడెంట్స్ అందరూ 10, 11 ఇలాంటి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్లేస్‌మెంట్స్ అన్నీ వస్తున్నాయి. క్రాక్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ.